చాలామంది ఈ సమయంలో అనుకుంటారు, అంటే మాకు అంత ఇంపార్టెంట్ ఏముందండి అనుకుంటారు. మనకి సెంటిమెంట్లు లేవు కానీ కమిట్మెంట్లు ఉన్నాయి, మర్చిపోకండి. మనకి December 31, January 1 సెంటిమెంట్లు లేవు కానీ ఏమున్నాయి, కమిట్మెంట్లు ఉన్నాయి. ఆ కమిట్మెంట్ ప్రకారం ఇప్పుడు వాక్యం ప్రకటింపబడుతోందంటే నేను ఇంట్లో పడుకుంటానా? వస్తానా? ఇక్కడికి వస్తాను కదా. దట్ ఈస్ కమిట్మెంట్, నాట్ సెంటిమెంట్. అంటే 31st నైట్ దేవుని సన్నిధిలో కనబడాలి అని కాదు. ఇక్కడ దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, ఇయర్ ఎండింగ్ అని నాకు తెలిసినప్పుడు నేను వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ మాట విని తృప్తిపరచబడి ఇంటికి వస్తే నాకు దీవెన కదా. ఎందుకంటే నేను ఇక్కడ ఉండవలసిన వాడును కాను, ఈ లోకం నాది కాదు. నేను ఏదో ఒక రోజు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు, చావుతో ఈ లోకాన్ని. ఏది నీ సొంత ఊరు? అది కదా, అది నీ సొంత, అక్కడ నీ సొంత వారు ఉన్నారు, అది నీ సొంత ఊరు. గనుక నేను వెళ్ళిపోవాలి. ఉండిపోవడానికి రాలేదు ఇక్కడికి, వెళ్ళిపోవడానికి వచ్చాను. గనుక నేను వచ్చి దేవుని మాట విని దేవునికి లోబడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునా? కొంతమంది నైట్ అంతా ప్రార్థనలో గడుపుతారు. మనం 12 గంటల తర్వాత వదిలేస్తాం, ఎందుకులే పిల్లల్ని బాధ పెట్టడం అని. ఎందుకు మళ్ళీ పొద్దునే వస్తాం కదా 9 గంటలకి, మళ్ళీ రేపు నూతన సంవత్సర ఆరాధనలో ఉంటాం. మనకు కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ప్రకారం ముందుకు పోతున్నాం. ప్రభువా, నేను నిన్ను ఘనపరుచుటకు సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించుము. ప్రకటించేటప్పుడు కుర్చీలకి బెంచీలకి కాదు, విశ్వాసులు ఉండాలి. అవునా కదా? విశ్వాసులు లేకుండా కుర్చీలకి బెంచీలకి నేను చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏమైనా ఉందా? లేదు కదా.